హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కిరణ్య ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన వెంటనే అమ్మ అప్ప కావాలి అనింది. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నాకైతే ఆలు కనిపించాయన్నమాట. సరే ఆలుతో ఏం చేద్దాం అనుకుంటే నేను ఈవినింగ్కి వెదర్ మంచిగా వర్షం పడుతుంది, వేడి వేడిగా నగెట్స్ చేసుకుందాం అనిపించింది. సో వెంటనే వెళ్ళి బ్రెడ్ తెచ్చేసుకొని ఆలు నగెట్స్ అయితే చేసేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది మీకైతే చూపించేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు మంచిగా ఆలూస్ క్లీన్ చేసేసుకొని పైన పొక్కు తీసుకొని ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఆర్ లేదు అంటే మీరు బాయిల్ చేసుకొని అయినా పీల్ చేసుకోవచ్చు. నేను చేసేసరికి లేట్ అయిపోతుందని చెప్పి అమ్మ నాకు ఒక బ్రెడ్ ముక్క ఇవ్వంటే ఇచ్చానమాట మా కిరణ్యకి. అడుగుచొని తింటుంది. ఇప్పుడు బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా సైడ్స్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న సైడ్స్ని ఇలా మిక్సీ చేసుకొని పొడిగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం లాస్ట్లో యూస్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను నగెట్స్లోకి కొంచెం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ ఉందో దాన్ని మీరు చుంచుకొనైనా చేత్తో వేసేసుకోండి, పర్లేదు. లేదు అంటే ఇలా నైఫ్ తీసుకొని అయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఈలోపు ఆలు బాయిల్ అయిపోయింది. చాలా మంచిగా కుక్ చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఉడకకుండా ఉంటే తినేటప్పుడు అంత బాగోదు. సో అందుకని చాలా అంటే చాలా మెత్తగా స్మాష్ అయిపోయేలాగా మీరైతే ఆలుని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయో అవి కూడా ఈ ఆలూలో వేసేసి అందులో కొంచెం కారము, ధనియాల పొడి, సాల్ట్, అలాగే నేనైతే కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. ఎందుకంటే నేను పాపకు పెడుతున్నాను కాబట్టి ఇంతకంటే ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే చక్కగా గరం మసాలా అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ వెదర్కి చాలా మంచి పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అనేది చెప్తాను దీన్ని. ఇప్పుడైతే మీరు ఏదైతే బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఉందో దాన్ని ఈ ముద్దలకి మంచిగా అప్లై చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అంటే మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి, ఎందుకంటే త్వరగా మీకు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తే తినేటప్పుడు కొంచెం అంత పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట, అంత బాగోదు. సో అడ్జస్ట్ చేసుకుంటూ చేశారంటే ఒక 5 to 10 మినిట్స్లో మీకైతే నగెట్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. వేడి వేడిగా ఈ సీజన్లో చక్కగా ఈవినింగ్ కూర్చొని ఇంటిల్లి పాది ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మా పాప అయితే నేను ఎప్పుడెప్పుడు పెడతానా అని అక్కడ వెయిట్ చేస్తుందన్నమాట. సో చూసారు కదా, వేడి వేడిగా నగెట్స్ రెడీ అయిపోయాయి. కిరణ్య అయితే వెయిట్ చేస్తుందన్నమాట. నేనైతే పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేయండి.